For any advertisements, contact us 9885272720. గురుగారు నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. గురుగారు, ఇవాళ సమాజంలో చూస్తే కనుక హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అందరూ కూడా సహజీవనం జీవిస్తున్నారు. తర్వాత కోలివింగ్ అని చెప్పి అందరూ జీవిస్తున్నారు. మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇది ఎట్లా దారి తీపోతుంది? కొన్ని రోజుల తర్వాత మన ధర్మం ఎట్లా నిలబడిపోతుంది గురుగారు? ప్రపంచం ఒక ఇల్లు అనుకుంటే మన భారతదేశం ఒక పూజ గది. మన ఇంట్లో కూడా మనకు పూజ గది ఉంటుంది కదా. అలాగే ఈ భూ మండలానికే పూజ గది అనేది, ఒక యజ్ఞశాల అనేది, ఒక యాగశాల అనేది, ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం మన భారతదేశం. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు పరడవిల్లుతూ ఉండేటువంటి ప్రదేశం ఇది. కానీ యుగ ధర్మం అనేది ఒకటి ఉంది. అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, ప్రథమ పాదంలో ఉన్నాం. 4,32,000 సంవత్సరాలు కలియుగం. మనం 5,000 సంవత్సరాలు మాత్రం జర్నీ చేస్తాం. మరి కలి అనేటువంటి ఈ యుగానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయనే కలిపురుషుడు. ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్లోనే ఇక్కడ భూమిపైన అన్నీ జరుగుతాయి. మరి కలి అంటే ఈ కలిపురుషుడు కలియుగం పెట్టబోతోంది అని బ్రహ్మదేవుడు దేవతా సభ పెట్టి ఒకసారి కలిపురుషుని పిలవండి అనగానే ఆయన వెళ్ళాడు. ఆయన వికారమైనటువంటి స్వరూపంతో నగ్నంగా మర్మవయాన్ని ఒక చేత్తో పట్టుకుని, నాలుకను ఒక చేత్తో పట్టుకుని, కనుగుడ్లు బయటకు వస్తూ ఆహాకారాలు చేస్తూ వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. ఆయనకి జుగుప్సాకరంగా చూస్తాడు. ఎవరవయ్యా నువ్వు ఇంత వచ్చావంటే నేనే కలిపురుషుడు నేను. ఇదేంటిది ఈ అవతారం అంటే, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను ప్రజ్వలింపజేసేదే నా బాధ్యత. నేను కలియుగంలో అవే చేస్తాను, అందుకే నేను ఇలా ఉంటాను నేను అని ఆయన చెప్పడంతో, అంటే కలి దర్శనంతో బ్రహ్మదేవుడికి అర్థం కలియుగం ఎలా ఉంటుంది అని. ఇది ఎంతోమంది పెద్దల దగ్గర నేను విన్నమాట చిన్నప్పటి నుంచి, కలిపురుషుడు యొక్క స్వరూప స్వభావాలు. ఈ కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు కలియుగంలో అని అంటే, సప్త వ్యసనాల్లో ఉంటాడు. స్త్రీ, మద్యము, జూదము, భూమి, బంగారము, ఇట్లా సప్త వ్యసనాలనే ఉన్నాయి. వాటన్నిటిలో ఉంటాడు. మరి బంగారంలో కూడా ఉన్నాడు కదా అంటే, కలిపురుషుడికి ఉన్నటువంటి ఒకే ఒక మంచి లక్షణం బంగారంలో పెట్టాడు. అది దేవతా లోహం. దాన్ని దేవతలు స్వీకరిస్తారు. మిగిలిన దుర్లక్షణాలన్నింటినీ మిగతా వాటిలో ఉంటుంది. అది గ్లోబల్ కరెన్సీ గోల్డ్ అంటారు. మరి ఈ దుర్వ్యసనాల పాలు జనాలు అవుతారు. మరి ఇక్కడ హిందూ మతము, హిందూ ధర్మం ఉన్నారు. హిందూ ధర్మం ఏమీ కాలేదు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ స్వధర్మాన్ని ఇదే అని పాటించుకుని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు అంతే. హిందూ ధర్మాన్ని పాటించాలంటే దానికి అదృష్టం ఉండాలి. ఆ ధర్మంలో నిలబడాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని అనుభవించలేని వాళ్ళు దానికి దూరంగా వెళ్తారు. అంటే ఆచార సాంప్రదాయాలకు దూరంగా వెళ్ళిపోయేసి అనాచారంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. హిందూ ధర్మం మీరు రండి నన్ను పాటించండి ఎప్పుడు చెప్పదు, పాటించకపోతే అడగదు. ధర్మం పెరగదు, తరగదు, అది సమస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ ధర్మాన్ని ఎవరు నశింప చేయలేరు. ఈ ధర్మంలో ఉండడం అదృష్టం తెలుసుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడే ఉంటారు. మరి కలి ప్రభావంతో ఏమవుతుంది, ధర్మం నశించాలి. అందువల్ల ఎక్కువ మంది అధర్మం వెళ్ళాలి. మరి అందుకే చెప్పారు ఏమని, ధర్మం నశించినప్పుడు అధర్మం పెరిగినప్పుడు ప్రతి యుగమందు నేను అవతారం ఎత్తుతాను అర్జున అని శ్రీకృష్ణ భగవాన్ వాళ్ళు చెప్పారు. మరి ఆయన వెయిటింగ్లో ఉన్నాడు. వాళ్ళకు పర్సంటేజ్ రీడింగ్ ఉంటుంది. ఆ రీడింగ్ రాగానే ఆయన ఆటోమేటిక్గా ఎంట్రీ ఇస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హిందూ మతము, ధర్మం పైన గౌరవము, ప్రేమ, అభిమానము, వాత్సల్యం ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్చింతగా ఉండొచ్చు, హారతులు పట్టచ్చు హృదయంతో. ఎవరికి? ఆ ధర్మదేవత అంటే కల్కి భగవాన్ వారికి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తున్న వారు దురదృష్టవంతులు అంటున్నాను నేను. కలి యుగ ప్రభావం మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఈ యుగ ప్రభావం చేత అలా ప్రవర్తిస్తున్నారు. ఆ సాంప్రదాయాన్ని పాటించలేని వాళ్ళు సహజీవనాలని, మరి మనం ఇష్టం వచ్చిన వాళ్ళతో మనం ఉండొచ్చని అలా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థ ఆ స్థాయికి వెళ్ళింది. అదే వాళ్ళు కరెక్ట్. ఎవరు నమ్మింది వాళ్ళకు కరెక్ట్. ఇప్పుడు మనమిద్దరం ఉన్నాము, ఒక సాయంత్రం పూట ఎక్కడో నడిచి వెళ్తున్నాము, నిర్జన ప్రదేశంలో వెళ్తున్నాం మాట్లాడుకుంటూ. మీకు దయ్యం కనిపించింది. సార్ దయ్యం కనిపిస్తుందండి, చూడండి అంటారు. ఎక్కడ నేను చూస్తున్నా, నాకు కనిపించదు. లేదు అదో వెళ్తాను మీరు అంటారు. కానీ ఎంత వెతికి నాకు కనిపించదు. కనిపించింది మీకు కరెక్టు, కనిపించినది నాకు కరెక్టు. నా ఐబాల్కి, నా రెటీనాకు దయ్యము అనేటువంటి ఒక వర్చువల్ నీడను, షేప్ని, ఆకారం చూసే ఇది నా ఫార్ములాలో, నా ఐబాల్లో లేదు. మీకు ఉంది. కనిపించింది మీకు రైటే, కనిపించింది నాకు రైటే. ఇప్పుడు కనిపించలేదని మాత్రం మిమ్మల్ని నేను తప్పు చెప్పాను ఎలా అనగలను?
కనిపించలేదు అంటే ఇతను కావాలని కనిపించలేదు అంటున్నాడు అని మీరు ఎలా అనుకోగలరు? కాబట్టి వాళ్లకు అది రైట్. ఈ ధర్మంలో నిలబడలేకపోవడం వాళ్ళ దురదృష్టం. కౌంటింగ్ ఇటువైపు అటువైపు అంటే ఎక్కువ మంది అటువైపు వెళ్ళిపోతున్నారు. అదృష్టాన్ని గురలేటువంటి గురలేనటువంటి దురదృష్టవంతులు వాళ్ళు. కాబట్టి ఈ ధర్మం నశించదు. ఇది నశించేటువంటి విషయం కాదు ఇది. దీనిపైన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది తెలిసిన తర్వాత హ్యాపీగా ఇక్కడే ఉండిపోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే 4,32,000 సంవత్సరాలు కలియుగము మొదటి పాదంలో ఉన్నాము. మనం 5,000 సంవత్సరాలు మాత్రమే ఖర్చు పెట్టాము. ఇంకా ధర్మం మిగిలే ఉంది కాబట్టి రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఋతువులు 6 రకాలుగా మారుతూ ఉంది. ఈ ధర్మమే వీటిని నడిపిస్తూ ఉంది. వీటికి ఎవరు అడ్మినిస్ట్రేటర్ లేరు. ఈ ప్రకృతే దానికి అడ్మినిస్ట్రేటర్.